అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం లాస్ట్ 17 months ఫామ్ అయిన తర్వాత చూస్తే వీధిన బెల్ట్ షాప్లే అదే విధంగా చూస్తే ఎక్సైజ్ రెగ్యులర్ రొటీన్లో చూస్తే చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఒక ఫేక్ లిక్కర్ ఫ్యాక్టరీ అయితే దొరికింది. ఇది ఖచ్చితంగా దానిలో చూస్తే దానిలో అంతా ఇన్వాల్వ్ పీపుల్ అంతా టీడీపీ నేతలే, టీడీపీ ఇన్ఛార్జ్లే ఉన్నాయి. సో ఈ రకంగా వీళ్ళు ఇది చేసి మళ్ళీ ఇవే లిక్కర్ బాటిల్స్ చూస్తే మీరు విజయవాడలో కూడా, వైజాగ్లో కూడా ఈ బాటిల్స్ దొరకడం జరుగుతుంది. సో ఇది మీరు చూస్తే ఇది ఒక పెద్ద స్కేల్ మాఫియా. ఇది ఒక్క దగ్గర చేసింది కాదు, ఇది ఒక దగ్గర ఫ్యాక్టరీ ప్రొడక్షన్ చేసి అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఇన్ఛార్జ్తో అయ్యేది కాదు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్లో చాలా మంది అఫీషియల్స్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు అండ్ చాలా మంది పెద్దవాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ విషయాన్ని మీరు ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేసి, దాని తర్వాత ఈ నకిలీ ఫేక్ లిక్కర్ బంద్ చేపియాలి అనేసి, ఇవి తాగి చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారనేసి అవేర్నెస్ పెంచాలని చెప్తూ ఈ అవేర్నెస్ చేస్తూ, అలాగే ఇప్పుడు ఇది చూస్తే ఇంత పెద్ద స్కామ్ చేయాలంటే నేను అన్నట్టు చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్, ఈ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే ఖచ్చితంగా ఉండదు. అది మీరు సిట్ చేసుకుంటే అది దొంగకే కీ ఇచ్చినట్టు ఉంటుంది. సో అట్లా కాకుండా మీరు ఇది సెంట్రల్ ఏజెన్సీ అన్నా, సిట్టింగ్ జడ్జ్ అన్నా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ 17 నెలల నుంచి రాష్ట్రాన్ని దోచుకునే కల్తగా తయారైంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాల రూపంలో ప్రతి పేద బడుగు వర్గాలకి ప్రతి డబ్బు చేరించి ప్రతి కుటుంబాన్ని నిలదొక్కినాడు. 2 పర్యాలు 2 సంవత్సరాలు కరోనా టైంలో కానీ ఇంటింటికి వాలంటీర్ రూపంలో కానీ బడుగు బలిగిన వర్గాలకి వాళ్ళకి సేవలు అందించినాడు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి సూపర్ 6 స్కీములని చెప్పి మోసం చేసి ప్రజలని ఈరోజు ఓట్లు వేయించుకున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా లిక్కర్ స్కీమ్ ఏ విధంగా తీసుకున్నాడో దాన్ని ఒక ఆదాయ వనరులుగా తీసుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు గవర్నమెంట్ షాపులు పెట్టి ప్రైవేటు వ్యక్తులు చేయిలో లేనట్లు గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చే విధంగా చేసినారు. 5 సంవత్సరాల్లో గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వచ్చింది? ఎన్ని వేల కోట్లు వచ్చింది? లక్షల కోట్ల ఇన్కమ్ వచ్చింటుంది దగ్గర. దాన్ని ఆయనకి గవర్నమెంట్ ఇన్కమ్ చూపిస్తే వీళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దోచుకోవడానికి ఒక పందాగం పన్ని అసెంబ్లీకో జిల్లాలోనో ఒక 2-3 చోట్ల ఇట్లాంటి చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకొని ఈ చీప్ లిక్కర్లు అనేటిది ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. బట్టబయలు ఒకటైంది. ఎప్పుడైంది? తమ్ములపల్లిలో మొన్న బయటపడింది. 30 నుంచి 40 మంది సీనియర్ లీడర్లని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని లేని లిక్కర్ స్కీమ్లోన వాళ్ళని అందరినీ స్కామ్ చేశారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని నెలల కొద్ది జైల్లో పెట్టి ప్రూవ్ చేయలేక వాళ్ళ అదే దేవుడు ఉన్నాడనే దానికి జగనన్న ఎప్పుడు దేవుడిని నమ్ముతూ ఉంటాడు. ఆ దేవుడు ఉన్నాడు, చూస్తాడు, ఓ రోజు వస్తుందని చెప్తాడు. వీళ్ళంతా లేని లిక్కర్ స్కామ్లు అందరిని ఇరికిచ్చి భయభ్రాంతులు చేసి ప్రజలని ఆదేశానుసారం ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్సైజ్ స్టేషన్స్ ముందు ధర్నా చేయడం జరిగింది. మొన్న ఒక వారం కింద మొలకాల చెరువులో కుటీర పరిశ్రమ మాదిరి లిక్కర్ ఫ్యాక్టరీ తయారు చేసే ఫ్యాక్టరీ పై దాడి చేయడం జరిగింది ఎక్సైజ్ వాళ్ళు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు నేను బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతిరోజు పొద్దున 5 గంటలకు ప్రతి ఒక్క మడ్డి కొట్లు అయితేనేమి, ప్రతి ఒక్క డాబాలు అయితేనేమి ఈరోజు ఫుల్ గా అమ్ముతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ షాపుల ద్వారా అమ్మితే ఎక్సైజ్ పాలసీలో 6,800 కోట్లు రావడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు ఇన్ని బెల్ట్ షాపులు ఉన్నా, ఇంత మద్యం ఏర్లై పారుతున్నా ఇప్పటికే 6,900 కోట్లు రావడం వచ్చిందని చూపించడం జరుగుతా ఉంది.
దీన్ని బట్టి అక్రమ మద్యం ఏ పార్టీతో మీరు అందరూ గమనించగలరు. ఈ రోజు జనాలు చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ షాపుల ద్వారా సప్లై చేస్తే అన్ని చీప్ లిక్కర్ అమ్ముతా ఉన్నారు, ప్రజల ప్రాణాలు తీస్తా ఉన్నారని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి ఈ రోజు ఆ రోజు లేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం పైన మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో ఇప్పటి నుంచి ధర్నాలు తర్వాత నిరసనలు తెలియజేస్తాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం మాకు. చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలు అవసరం లేదు. ఆయనకు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి మేము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.